హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి తెలుగమ్మాయి. ఇన్ని రోజులు మనం ఏమైపోయామో అనే క్వశ్చన్ మీ అందరికీ ఉంటుంది. పోలాండ్లో వీసా లాస్ చేంజ్ అయ్యేసి మేము చాలా ఇబ్బంది పడ్డాము. దో ఐ హ్యాడ్ అ స్టూడెంట్ స్టేటస్ టు ఎంటర్ పోలాండ్. చాలా ఇబ్బంది పడ్డాను. దాని గురించి మరీ మాట్లాడుకుంటాము. అది స్పెషల్గా చూడాలా అంటే నాకు కమెంట్స్లో పెట్టండి. సో ఐ మేక్ అ స్పెషల్ డెడికేటెడ్ బ్లాగ్ ఫర్ దాట్. ఇప్పుడు కరెంట్లీ మనం ఎక్కడ ఉన్నాము అంటే ఫిన్లాండ్లో ఉన్నాము. చాలా ఇండియన్ టూరిస్ట్ రాకుండా ఉండే డెస్టినేషన్ ఇది అనేసి నేను అనుకుంటాను. బికాజ్ చాలా వ్లాగ్స్ లేకపోతే ఎక్కడిన్నా ఫిన్లాండ్ అనేసి ఎవరు చెప్పరు చాలా. అండ్ క్రిస్మస్ టైంలో ఇక్కడ ఉన్నాం మనము. సో చాలా లక్కీ ఫీల్ అవుతా ఉన్నాము. ఫస్ట్ మనము వార్సా నుంచి హెల్సింకి ఎయిర్పోర్ట్లో వచ్చేసి ల్యాండ్ అయ్యాము. అండ్ ఇప్పుడు మనము వీఆర్ హెడింగ్ అవుట్. టెంపరేచర్ ఇస్ నైస్ హియర్. ఇక్కడ క్రిస్మస్ టైంలో వచ్చినది మంది చాలా లక్కు. ఎందుకంటే ఫిన్లాండ్లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది మనకి క్రిస్మస్ టైంలో. అండ్ 25th of December కూడా మనం ఇక్కడే ఉండిపోతున్నాము. ఇది కొందరికి తెలిసి ఉంటుంది, కొందరు న్యూగా చూస్తూ ఉంటారు ఇక్కడ. అయితే చాలా చిన్న బిడ్డలది ఆశ ఉంటుంది ఈ జాగాకు వెళ్ళేదానికి. ఆ లొకేషన్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ ఫిన్లాండ్ జర్నీలో. చాలా నీట్గా చూసి డిజైన్ చేసామన్నమాట మనము మన ఐటనరీ యా ప్లేసెస్ కవర్ చేయాలా అనేసి. ఇప్పుడు కరెంట్లీ మనం క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్లో ఉన్నాము, హెల్సింకిలో. సో ఇది ఎక్స్ప్లోర్ చేస్తాము ప్రస్తుతానికి. ఫిన్లాండ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా స్టైలిష్గా చాలా క్లాసిక్గా ఉంది అనమాట. సో నాకు ఈ ఎయిర్పోర్ట్ పర్సనల్లీ చాలా ఇష్టమైంది. ఎయిర్పోర్ట్స్ది చాలా పార్ట్స్ కవర్ చేసేకి అవుతుందో ఈ వీడియోలో అని తెలియే, బట్ ఎంత అవుతుందో అంత చూపిస్తాము. హాయ్, మెరీ క్రిస్మస్. మనం ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఇక్కడ టెంపరేచరు -40 degrees వరకు పోతుంది అనేసి చూసాము. దానికి చాలా మంచి జాకెట్స్ తీసుకున్నాము. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఉండే టైంలో మనకి -40 వరకు వెళ్తుందా అని తెలియదు. బట్ స్టిల్ మనము మంచి క్వాలిటీ జాకెట్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఐస్లాండ్లో చాలా ఇబ్బంది పడిపోయాము. దానికి ఇప్పుడు వీ హ్యావ్ బాట్ గుడ్ క్వాలిటీ జాకెట్స్. మనం ఏమైనా క్యాబ్ తీసుకోవాలా అంటే మనం ఇటువైపు వెళ్ళాలన్నమాట. బట్ మా హాస్టల్కి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. సో మనము ట్రైన్ స్టేషన్ వైపు వెళ్తున్నాము. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ అఫోర్డబుల్ ఆల్సో. మనము ట్రైన్లో వెళ్తా ఉండేది మనకి అప్రాక్సిమేట్లీ 4 euros per person పడుతుంది. బట్ ట్యాక్సీలో వెళ్తే 40-50 euros అవుతుంది అనమాట. సో ట్రైన్ చాలా బెనిఫిషియల్ అండ్ చాలా లో కాస్ట్. 4 euros అంటే అప్రాక్సిమేట్లీ 400 rupees ఉంటుంది. సో ఇప్పటి వరకు ఫిన్లాండ్ కరెన్సీ అది అని చెప్పలేదు కదా. ఫిన్లాండ్ కరెన్సీ సేమ్ యాజ్ యూరోపియన్ కరెన్సీ, యూరోసే. వీళ్ళకి లోకల్ కరెన్సీ అలాంటి ఏమీ స్పెషల్గా లేదు. అప్రాక్సిమేట్లీ ఇంకా 4 minutesలో మన ట్రైన్ ఉంది. మనం ఇక్కడే టికెట్ తీసుకున్నాము. 8 euros అయింది 2 tickets. సో వీళ్ళ భాషలో ఉంది టికెట్స్. అండ్ జోన్స్ ఉంది, ABC-EFG అలా జోన్స్ ఉంది. మనం ABC జోన్ తీసుకున్నాము. సో మనం ఈ ట్రైనే ఎక్కబోతున్నాం ఇప్పుడు. అదండి, ఇప్పటికీ ట్రైన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. బట్ లోపల పోయి చూస్తాము ఎలా ఉంది యాక్చువాలిటీలో అని. సో ఇప్పుడు మనం కరెంట్లీ వార్సా నుంచి హెల్సింకి ఫిన్లాండ్కి వస్తున్నాము కాబట్టి మన ఎయిర్ టికెట్ అప్రాక్సిమేట్లీ 8,000 rupees పడింది అప్ అండ్ డౌన్. బట్ ఇది డిసెంబర్ సీజను, పీక్ సీజన్ కాబట్టి అన్ని రేట్స్ ఎంత అని చెప్తాను. బట్ పీక్ సీజన్ కాబట్టి అన్నీ కొంచెం చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఇదే ఫ్లైట్ మీరు ఇండియా నుంచి ఫిన్లాండ్కి తీసుకున్నారు అంటే అప్రాక్సిమేట్లీ 40-50,000 పడచ్చు అప్ అండ్ డౌన్. సో ఫిన్లాండ్ డిసెంబర్లో ఎందుకు ఇంత ఫేమస్ అంటే మనకి ఫిన్లాండ్లో శాంటాక్లాస్ విలేజ్ అనేసి ఒక ప్లేస్ ఉంది. సో 1000 kilometers మనము ట్రావెల్ చేయాలా ఆ లొకేషన్కి వెళ్ళేదానికి. అక్కడ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు శాంటాక్లాస్ ఉంటుందంట. సో ఆ లొకేషన్ని మనము చూడబోతున్నాము ఈ ఫిన్లాండ్ ట్రావెల్ జర్నీలో. టికెట్ చెక్కరు వచ్చేసారు. టికెట్ తీసుకునడం చాలా ఇంపార్టెంట్. హాయ్, పాపని బాగా కవర్ చేశారు చలికి. తన క్యాప్, గ్లవ్స్, ఒక జంప్ సూట్ లాగా బాగా వార్మ్గా వేసుకునేసాడు అనమాట. మనము దిగాల్చుకునే స్టేషన్ వచ్చేసింది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రైన్స్ అంతా బాగా స్టిక్కరింగ్ అంతా చేసి చాలా ఐ క్యాచీ బిడ్లకి అట్రాక్షన్ లాగా చేసి పెట్టింటారనమాట. ఇంకా మన మాటల్లోనే ఇంకొక ట్రైన్ వచ్చేసింది. ఇది నార్మల్గానే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉండే ట్రైన్స్ ఇలా ఉంటాయి. మనం ఇప్పుడే పసీలా స్టేషన్లో దిగాము. ఇక్కడ వరకు మనము ట్రైన్ ఎత్తుకున్నాము. బట్ ఇక్కడి నుంచి మనము నెక్స్ట్ మన హాస్టల్ దగ్గర వెళ్ళేదానికి మనము ట్రామ్ ఎత్తుకోవాలి. చూడండి, క్యాండీ షాప్స్ అంతా ఉంది. దీన్ని ఎవరైనా రైల్వే స్టేషన్ అంటారా? ఇంత బాగా డెకరేట్ చేశారు. ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి డిఫరెన్స్ లేకుండా ఉంది. సో మనకి డార్మెటరీలో కిచెన్స్ అది ఇది ఉంటుంది అనమాట. ప్లస్ ఇక్కడ లోకల్లీ గ్రోసరీ స్టోర్లో వాటర్ బాటిల్స్ లేకపోతే తినేదానికి ఏమైనా తీసుకుంటే మనకి చీపర్గా పడుతుంది. దానికి ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. వార్సాలో ఎట్లుంటుందో గ్రోసరీ స్టోర్ అట్లే ఉంది ఆల్మోస్ట్. బట్ ప్రైసెస్ ఆల్సో కొంచెం రీజనబుల్గానే ఉంది. €2, €3. ఫ్రెష్ ప్రెజిల్స్ ఉన్నాయి. ఏం తీసుకోవాలో చూడాలి ఇక్కడ. బట్ మనం రెడీ టు ఈట్ ఫుడ్ చూస్తాము. మా మమ్మీకి ఎప్పుడూ క్వశ్చన్ ఉండేది, జింజర్ గార్లిక్ చిక్తుందా ఆడా అనేసి. మమ్మీ ఫిన్లాండ్లోనూ జింజర్ గార్లిక్ చిక్తుంది. సూపర్ మార్కెట్ నుంచి మనం అప్రాక్సిమేట్లీ €21.65 ఖర్చు పెట్టి అంతా ఫుడ్ తీసుకున్నాము. అండ్ ఇది తీసుకున్నాము. ఇది లోకల్ వీళ్ళది శాండ్విచ్ ఫిష్ అంట. సో టేస్ట్ చేస్తాము అని తీసుకొని ట్రై చేస్తాము ఎలా ఉంది ఇది అని. ఓకే, అంతేం సూపర్గా లేదు, బట్ ఫిల్లింగ్గా ఉంది. ఓన్లీ 2 minutes ఉంది. గబగబా తినేసి మనం పరిగెత్తి వచ్చి ట్రామ్ ఎక్కాము. అండ్ అబౌట్ టు మిస్ ద ట్రామ్ ఉండేది, బట్ ఫైనలీ వి గాట్ ఇట్. ఇప్పుడు మనం ట్రామ్లో వెళ్తున్నాము మన హాస్టల్ దగ్గరికి. ఇదే ట్రామ్లో మనం ఇప్పుడు వచ్చింది. అండ్ మనం దిగాల్సుకుని స్టాప్ వచ్చేసింది హ్యాడ్ టు వాక్ ఇన్ అనేసి. సో ఇక్కడి నుంచి మనం మన డార్మెటరీ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు చాలా చూపించేకి అవుదేమో, ఎందుకంటే ఆల్రెడీ చీకట్ అయిపోయింది. అండ్ ఆ కెమెరాలను చాలా లైట్ లేకుండా క్యాప్చర్ అవుతూ ఉండలేదేమి. సో టుమారో ఆల్సో మనం హెల్సింకీలోనే ఉంటాము. ఎంత అవుతుందో అంతా రేపు కవర్ చేసేదానికి ట్రై చేస్తాము. డే లైట్లో చాలా తక్కువ డే లైట్ ఉంటుంది, బట్ విల్ మేనేజ్. అన్ని వ్లాగ్స్లో కామన్గా చెప్పిండేది ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అనేసి. ఇక్కడ చూడండి, ఫిన్లాండ్లోనూ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఇండియన్స్ నో టెన్షన్. ఇదే మన హాస్టల్. చాలా కన్వీనియంట్గా ఉంది. అక్కడే మనం ట్రామ్ దిగింది. 2 సిగ్నల్ క్రాస్ చేసిన వెంటనే మనం మన హాస్టల్ దగ్గర వచ్చేసాము. మంచి లొకేషన్లో బుక్ చేసుకున్నాం అనమాట హాస్టల్లో. చాలా సెక్యూర్డ్గా చాలా బాగా చేసినారు. అండ్ హాస్టల్లో లాంగ్ టర్మ్కి ఉండే వాళ్ళకి ఇదంతా. మనము 1 డేనే ఉంటాము. సో ఒక ప్రాపర్ బేసిక్ హాస్టల్ ఫీల్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఫ్రీ గేమింగ్స్ ఉండాలి, స్నాక్స్ పెట్టినారు. అండ్ చూడండి, చాలా పీపుల్ వస్తారు. సో ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్కొక్క డే ఆఫ్ ద వీక్ ఒక్కొక్కటి ఫ్రీ. మండే అంటే మూవీ నైట్ ఫ్రీ అంట, వెడ్నెస్డే అంటే గేమింగ్స్ ఫ్రీ, ఫ్రైడే అంటే గేమ్ నైట్ అంట, సాటర్డే ఈజ్ ఆల్సో పార్టీ నైట్. సో మనం లక్కీలీ ఈరోజు వెడ్నెస్డే, సో గేమ్స్ మనకి ఫ్రీ. ఆ గేమ్స్ ఆడచ్చు మనము. డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ ప్రైసెస్. ఇదంతా మనము దుడ్డిచ్చేసి కొనుక్కోవచ్చు అనమాట. మరి టవల్, స్లిప్పర్స్ అంతా కావాలా అంటేనూ ఉంది. మనకి తెలిసిందే హాస్టల్ సెటప్ ఎలా ఉంటుంది అనేసి. దానికి మనం అంతా ఆల్రెడీ తెచ్చుకున్నాము. మన డార్మెటరీ కీ కార్డ్ ఇచ్చేసారు మనకి. డార్మెటరీ చాలా చీక్గా ఉంది, బట్ చూపిస్తాను మీకు మన డార్మెటరీ ఎట్లుంది అని. ఇక్కడ లోవర్ బెడ్ ఒకటి ఉంది, అప్పర్ బెడ్ ఒకటి ఉంది. ఇలా 4 బెడ్స్ ఉందన్నమాట. ఇంకా చాలా జోరుగా మాట్లాడలేము, ఎందుకంటే డార్మెటరీలో ఆల్రెడీ పీపుల్ ఉండారు. మనకి ఇలా లాకర్స్ ఇచ్చారు. అండ్ అన్నీ ఓపెన్ అయ్యేది ఈ కీ కార్డ్తోనే. ఇక్కడ ఒక సెన్సర్ ఉంది. సో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ రాసినారు కదా, అలాంటి ఆల్ఫాబెట్స్ ఈ లాకర్స్ మీద ఉంది. సో ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. ఈరోజు ఈ గేమ్స్ నైట్ ఫ్రీ అనమాట. ఇక్కడ పిట్ బాల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా వీడియో గేమ్స్, నార్మల్ గేమ్స్ ఉంది, విచ్ వి ఆల్ కెన్ ప్లే. సో ఇదంతా ఫ్రీ ఈరోజు వెడ్నెస్డే కాబట్టి. ప్రవీణ్ ఈ గేమ్లో ఎన్గ్రాస్ అయిపోయాడు, ట్రక్స్ తోలే గేమ్.
మన కంప్యూటర్స్లో ఎలా ఉంటుందో అలాగా అన్నీ, బట్ మాన్యువల్గా ఉంది, చాలా బాగుంది. నిజం చెప్పాలా అంటే నాకు ఈ డార్మెటరీ పిచ్చిగా నచ్చేసింది. ఒక మసాజ్ చైర్ ఉంది ఇక్కడ. లైక్ హౌ కూల్ ఇస్ దిస్ డార్మెటరీ. మా యూనివర్సిటీ డార్మెటరీ ఇట్లుండి ఉంటే టెన్షన్ లేకుండా మనం ఆ డార్మెటరీలో ఉండొచ్చు. బట్ ఇంత ఫెసిలిటీస్ లేదు ఆ డార్మెటరీలో, కాబట్టి కొంచెం కష్టపడతా ఉన్నాము. ఫూస్ బాల్ ఉంది ఈడ, చాలా ఫన్. గ్యాంగ్ ఆఫ్ పీపుల్స్ ఎట్లా వస్తే చాలా ఫన్ చేస్తామన్నమాట. చెప్పాను కదా గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము కొంచెం గ్రాసరీస్ పిక్ చేసుకునేదానికి అనేసి. అది ఎందుకు పిక్ చేసుకున్నాము అంటే మనం కొత్తగా వచ్చాము, ఈ లొకేషన్లో ఫుడ్ ఉంటుందా లేదా అనేసి తెలిసిందే. బట్ వీ వర్ ష్యూర్ దట్ డార్మెటరీలో కిచెన్ ఉంది అనేసి దానికే పిక్ చేసుకున్నాము. ఈ కీ కార్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. బుకింగ్ టైంలోనే చెప్పేశారు కిచెన్ అంతా ఉంది అనేసి. సో ఈ కీ కార్డ్ లేకుండా మనకి ఏమీ ఓపెన్ అవ్వదు అనమాట. ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంది అండ్ కిచెన్ ఉంది. చాలా జనాలు వంట చేసుకొని తింటా ఉండరు ఆల్రెడీ. ఇదే మన కిచెన్. గలీజ్గా ఉంది బట్ నీట్గా పెట్టిండారు. లైక్ ఐటమ్స్ అంతా మనకి ఏమేమి వెసల్స్ కావాలో అంతా మనం ఇక్కడి నుంచి ఎత్తుకొని యూస్ చేసి మరీ వాష్ చేసి పెట్టేయాలి. ఫుడ్ అంతా అట్లే స్కాటర్డ్ ఉంది, బట్ అది వాళ్ళ మార్కింగ్స్ పెట్టుకుంటారనమాట. వాళ్ళ ఫుడ్ యాది అనేసి. ఇలాగా లాంగ్ టర్మ్ స్టే చేసే వాళ్ళంతా మార్క్ చేసి పెట్టుకునేసింటారు వాళ్ళ ఫుడ్ యాది అనేసి. దీంతో పాటు మనకు ఒక అవెన్, ఒక కెటిల్, టోస్టరు అంతా ఉంది ఫెసిలిటీస్. వాషింగ్కి డిటర్జెంట్ వాళ్ళే పెట్టేసినారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో వాళ్ళ ఫుడ్ వాళ్ళు స్టోర్ చేసుకున్నారు అనమాట. మార్క్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ ఫుడ్ యాది అనేసి. ఎందుకంటే ఇక్కడే మనకి మెన్షన్ చేసినారు మార్క్ యువర్ ఫుడ్ అనేసి. ఇది ఇంకొక పార్టు. ఇది ఫ్రిడ్జ్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఉంది ఫ్రీ ఫుడ్ అంట. సో ఇదంతా ఫ్రీ, మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చారు చాలా క్వాంటిటీ తీసుకొనేసి ఉంటారు అండ్ సెంటర్లో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఈ స్టే నుంచి. దే కెనాట్ టేక్ ద ఫుడ్ అలాంగ్. సో అది ఫ్రీ ఫుడ్ అనేసి రాసి పెట్టేస్తారు. ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉత్తా లెమన్ ఉందంతే. మనము ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా ఉన్నాము, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఆనియన్స్ అంతా తీసుకున్నాము, రైస్ బాయిల్కి పెట్టాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇదిగో మనం చేసుకుండే ఫుడ్ చేసుకొని ఇప్పుడు తింటా ఉన్నాం మనము. ఇది విమెన్స్ వాష్రూము, కామన్ వాష్రూము. ఇది మెన్స్ కామన్ వాష్రూము. షవర్స్ ఉంది, షవర్స్లో మెన్స్ షవర్ ఇది అండ్ విమెన్స్ షవర్ ఇది. సో ఇక్కడ మనకి డ్రెస్ అయ్యేదానికంతా ఒక రూము విత్ అ బేసిన్. అండ్ ఇది షవర్ చేసుకోవచ్చు. కర్టన్స్ ఉంది. సో బాగా నీట్గా మెయింటైన్ చేసిండారు అనమాట. ఫైనలీ ఆఫ్టర్ 2 hours కష్టపడి ఇది నిలబెట్టాము. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఇప్పుడు పడేస్తా ఉన్నాము. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఇప్పుడే లేసాము. అవుట్ సైడ్ వెదర్ చూడండి, స్నోఫాల్ అవుతా ఉంది. విండో ఓపెన్ చేసి దానికి ట్రై చేస్తాం. ఆల్ సెట్ అయిపోయాము బయలుదేరడానికి. మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తా ఉన్నాము, విచ్ ఇస్ ఇన్ హెల్సింకి, బట్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా. అది చూసేదానికి వెళ్తున్నాము ఈ ఫుల్ డే. అవుట్ సైడ్ టెంపరేచర్ -1 ఉంది, బట్ ఫీల్స్ లైక్ -3 అంట గూగుల్ ప్రకారము. బట్ అవుట్ సైడ్ పోతేనే యాక్చువల్ ఫీలింగ్ ఏమి అనేసి తెలుస్తుంది. నేను ఎస్టర్డేస్ క్లోత్సే వేసుకున్నాను, ఎందుకంటే ఎస్టర్డే బాగా వామ్గా పెట్టింది నన్ను. సో ఈరోజు రిస్క్ తలుచుకోలేదు నేను. సో నేను బట్టలు వేసుకొని ఇంకా బయలుదేరిపోతాం. డామెటరీ బయట అక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ €8. మనము తీసుకోలేదు అది, బికాజ్ మన ఫుడ్ తెచ్చుకున్నాం కదా, అదే ఉంది. ఇంకా లగేజ్ అంతా పెట్టేదానికి ఒక కీ కార్డ్ ఇచ్చారు. మన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి 4th floorలో మనము బయలుదేరచ్చు సిటీ చూసేదానికి. ఇదే లగేజ్ రూము. అందరూ వాళ్ళ స్టోరేజీలు పెట్టేసి సైట్ సీయింగ్ చేసేదానికి పోతారనమాట సిటీ చూసేదానికి. మన లగేజ్ ఇక్కడ ఉంది సేఫ్గా.
సో ఇప్పుడు మనం మన లగేజ్కి బాయ్ చెప్పేసి బయలుదేరాలి. బిఫోర్ గోయింగ్ వి టోటలీ ఫర్గాట్, మనం ఇంకా టిఫిన్ తినలే అండ్ మన ఫుడ్ ఉంది ఇక్కడే. సో ఫస్ట్ టిఫిన్ చేసి మరి బయలుదేరుతాము. సో మనం టిఫిన్ చేసుకుంటూ ఉన్నాము, టాటెలా అండ్ ఆమ్లెట్, ఒక చపాతీ లాగా. మనం బేసికలీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఈ లొకేషన్లో. సో ఇది ఆర్టిక్ సర్కిల్, ఇక్కడే శాంటాక్లాస్ విలేజ్ ఉండేది. ఎనీథింగ్ అబౌవ్ దిస్ ఇస్ కాల్డ్ ల్యాప్లాండ్. సో మనకి నార్దర్న్ లైట్స్ అంతా ఇక్కడే కనబడుతుంది. ఎంత క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు చూడండి. ఇరా వెళ్తున్న నెక్స్ట్ డెస్టినేషన్ ఒక చాలా ఫేమస్ చర్చ్ ఫిన్లాండ్లో, దట్ హెల్సింకీలో. అక్కడికి వెళ్ళేదానికి మనము బస్సుకి వెయిట్ చేస్తున్నాము అండ్ స్నోఫాల్ స్టార్ట్ అయింది. మరి